నంద్యాల జిల్లా కొమిలిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పునరుద్ధరణకు ముందుకు వచ్చి సహకరించిన రామ్కో సిమెంట్ యాజమాన్యానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆలయంలో కుంభాభిషేకం, మహాసంప్రోక్షణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కేవలం ఆగమ పండితుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క అభిప్రాయంతోనే దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలి, పాలక వర్గాలు పనిచేయాలి. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆగమ శాస్త్ర ప్రకారమే ఆలయాల్లో నిర్వహించాలని చెప్పి ఆదేశం ఇచ్చాం. అదేవిధంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ చేస్తూ దాదాపుగా ధూప దీప నైవేద్యం ప్రకారం గతంలో 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఆలయాల్ని సంఖ్యను పెంచి ఇవాళ 5,523 ఆలయాల్లో 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి ఇవాళ ఏర్పాటు చేశాం. ఇంకా కూడా కొన్ని అప్లికేషన్లు వెరిఫికేషన్లో ఉన్నాయి. వెరిఫికేషన్ అయి రాగానే ఈ ధూపదీప నైవేద్యం మరింత విస్తృతం చేయాలి. చిన్న ఆలయాల్లో, చిన్న గ్రామాల్లో కూడా పవిత్రత రావాలి అని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాం. దీనికి ఇప్పటికీ అయ్యే ఖర్చు 66,27,00,000. అలాగే ఇప్పుడు మేము వచ్చాక 206 ఆలయాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టాం. కొన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని ప్రారంభించారు. ఈ పనులన్నీ నత్తనడక పోయిన 5 సంవత్సరాలు ఇవాళ అన్ని పనులు కలిపి 998 పనులు ఈ దేవాదాయ శాఖలో పునర్నిర్మాణ కార్యక్రమాలకి 772 కోట్ల రూపాయలను వెచ్చించి ఇవాళ పనులు చేస్తూ ఉన్నాం. 489 పనులను పూర్తి చేశాం. ఇంకా 384 ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి.